హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆషూస్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఆల్మోస్ట్ చాలా 1 మంత్ తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట యూట్యూబ్ కోసం. అండ్ ఇది ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూషన్ వ్లాగ్స్ వస్తాయి. అండ్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఇన్ని రోజులు వీడియో అప్లోడ్ చేయలేను అనమాట. అండ్ ఇది వచ్చేసి ఆల్రెడీ శ్రీశైలం ముందు వ్లాగ్ ఒకటి పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఇది వచ్చేసి దానికి నెక్స్ట్ సిరీస్ అనమాట. అండ్ ఇది ఫస్ట్ డే ఆఫ్ మాకు సేవ్ అనమాట. ఎందుకు 1 వీక్ ఉంటున్నాము అంటే సేవకు అనమాట. 7 days టోటల్, 1 వీక్ మొత్తం. ఫస్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యాము. అండ్ రెడీ అయ్యాక యూనిఫామ్ ఉంటుంది అనమాట, ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ యూనిఫామ్ నేను వేసుకున్నది. అండ్ మాకు ఫస్ట్ డే ఎక్కడ ఇచ్చారంటే భోజనశాల అనమాట. మనం వడ్డించాలి అక్కడ వచ్చిన వాళ్ళకి. అండ్ అంత ఎక్కువ మంది లేరనమాట ఆ రోజు. సో కానీ కొంచెం నైట్ అయింది, టైం లేట్ అయింది. మార్నింగే ఏకాదశి, తొలేకాదశి. సో ఇంకా పాతాళగంగకి వెళ్ళామన్నమాట. పాతాళగంగలో స్నానం చేసి గుడికి వెళ్దామన్న ప్లానింగ్తో స్టార్ట్ చేసాము. మార్నింగ్ లేచి టిఫిన్ అంతా చేసి వెళ్తున్నాం. టిఫిన్ కూడా చేయలే అనమాట, ఇది అయ్యాక చేయాలి. సో మేము ఉండే దగ్గర నుంచి నడుచుకుంటా వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళొచ్చు అనమాట పాతాళగంగకి. మ్యాక్సిమం అక్కడ పూజ అదంతా ఉంటుంది. సో వెళ్ళే దారిలోనే ఆంజనేయ స్వామి ఉంటుంది అనమాట. సో రిటర్న్లో అప్పటికి ఇంకా ఫ్రెష్ అవ్వలేదని చెప్పి రిటర్న్లో దర్శనం చేసుకున్నాను. ముందు చూపిస్తాను అనమాట అది కూడా. అందరం కలిసి వెళ్తున్నాము. అండ్ టోటల్ మేము 16 members అలా ఉన్నామన్నమాట. 13 members ఉన్నామన్నమాట. సో అందరం నడిచే వెళ్తున్నాము. అండ్ ఒక 2-3 members కొన్ని ఇష్యూస్ వల్ల రాలేకపోయారు. అండ్ మేము స్టెప్స్ వే కాకుండా రోప్ వేలో వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. ఎందుకంటే అందరూ ఎక్కలేరు, దిగలేరు, అండ్ చాలా టైం అవుతుందని చెప్పి బెటర్ రోప్ వేలో వెళ్తే బాగుంటుంది. అండ్ ఆ రోజు అయితే వెదర్ సూపర్ అంటే సూపర్గా ఉంది. అండ్ ఇంకా ఆ వాటర్ ఆ కొండల మధ్యలో అలా ఉండేసరికి చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. అక్కడ నుంచి రాబుద్దే వేయలేదు. ఒక ఆల్మోస్ట్ 1 hour అలా ఉన్నామన్నమాట అక్కడే. అండ్ రోప్ వేలో వెళ్తే ఆ ఫీలింగ్ ఇంకా చాలా చాలా బాగుండిద్ది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా రోప్ వేలోనే వెళ్ళాము. అండ్ దిగేటప్పుడు స్టెప్స్తో దిగాం, కానీ ఎక్కేటప్పుడు మాత్రం రోప్ వేలో వెళ్ళాం. ఇప్పుడు మాత్రం 2 times రోప్లోనే వెళ్ళాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. కొండల మధ్యలో గ్రీనరీగా అండ్ వాటర్ చాలా బాగుందన్నమాట. అండ్ ఎక్కువ మంది కూడా లేరు. మేము మార్నింగే వెళ్ళేసరికి రష్ లేకుండా నీట్గా అన్నీ ప్రశాంతంగా ఉన్నామన్నమాట. అండ్ ఆ రోజు కూడా డ్యూటీ ఉంది ఈవినింగ్. మాకు డ్యూటీ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ అనమాట. సో అందుకని చెప్పి మార్నింగ్ అంతా కొంచెం ఖాళీగా ఉంటామని చెప్పి స్టార్ట్ చేసాము. చాలామందికి హైట్స్ అంటే కొంచెం ఫియర్ ఉంటుంది కదా, అలాగా ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి. నాకు కొంచెం ఉంది. అండ్ అంటే కొంచెం కింద చూస్తే కళ్ళు తిరుగుతున్నట్లు ఉంటాయి, కానీ మరీ అంతేం లేదు. ఐ కెన్ కంట్రోల్ చేసుకోగలను అనమాట. సో మొత్తానికైతే రోప్వే నుంచి వచ్చాము. అండ్ రోప్వే నుంచి వచ్చిన తర్వాత కూడా కొన్ని స్టెప్స్ దిగాలన్నమాట, ఆల్మోస్ట్ కొన్ని. అక్కడ నుంచి చూడండి సీనరీ ఎంత బాగుందో. కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో తెలీదు, కానీ సూపర్ ఉంది. అండ్ కొంచెం దూరం వాకబుల్ డిస్టెన్స్ ఉండిద్ది అనమాట. కొంచెం స్టెప్స్ ఉంటాయి అండ్ కొంచెం ఏమో రోడ్ టైప్లో ఉంది. అండ్ ఒక 10 minutes అలా పట్టిద్ది అనమాట. ఇంకా చేయడానికి మేమేం సపరేట్గా తీసుకెళ్ళలేదన్నమాట. అక్కడ ఉంటాయి కదా అని చెప్పి వచ్చేసాము. ఇంకా అక్కడే తీసుకున్నాము. తెప్ప అంటారు కదా, అరటి డొప్ప, దాంట్లో దీపం పెట్టి నదిలో వదిలామన్నమాట. సో ఫస్ట్ అయితే అది చేశాక అక్కడే స్టెప్స్ మీద ఒక గుడిలాగా ఉందన్నమాట చిన్నది. తర్వాత అక్కడికి కూడా వెళ్ళాము. అండ్ ఇప్పుడు అసలైన వ్యూ
ఎండ లేదు అండ్ వర్షం పడే ముందు మనకి ఎలా అయితే ఉంటుందో అలా ఉందన్నమాట. నేచర్ లవర్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మమ్మీ వాళ్ళు ఆల్రెడీ మార్నింగ్ వాళ్ళు దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్ళిపోయారు, వాళ్ళు ఉండట్లేదు, ఓన్లీ నేను ఒక్కదాన్ని మాత్రమే సేవకున్నాను అనమాట. అండ్ ఇంకా 7 days ఉంటుంది టోటల్గా. అండ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్లో మనం సేవ చేయాలి. ఆల్రెడీ మాకు భోజనశాల అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ టెంపుల్స్ అలాగా ఉంటుందన్నమాట. కొన్ని ప్లేసెస్కి కొంతమందిని పంపిస్తూ ఉంటారు. ఇదైతే చాలా సడన్గా జరిగింది. నాకు ఒక 10 days ముందు ఇలా అని చెప్పింది. నేను వెళ్తాను అని చెప్పాను. అప్పటికప్పుడు బుక్ చేయడం అదంతా హడావిడిగా అయిపోయింది. కానీ అసలు ఇలాగ వస్తాను అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అనమాట. అండ్ ఇంకా రిటర్న్ వచ్చే టైంలో ఆంజనేయ స్వామి గుడి ఇందాక చూపించా కదా, ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి కూర్చున్నాం అనమాట. అండ్ ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయలేదు. అండ్ మేము ఉన్న దగ్గర నుంచే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చేసి కొంతసేపు రెస్ట్ తీసుకొని ఆఫ్టర్నూను భోజనానికి ఎక్కడికి వెళ్తున్నామంటే కాకతీయ సత్రం ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్తున్నాము. భోజనం టికెట్స్ తీసుకొని అక్కడికి వెళ్ళి తింటాం అనమాట. అండ్ అక్కడ లోపల చాలా గ్రీనరీ కొంచెం పార్క్ టైప్లో ఉంటే సరే ఫొటోస్ దిగుదామని చెప్పి అందరం వెళ్ళి కొంతసేపు ఫొటోస్ అక్కడ అంతా చూసి మంచిగా ఫొటోస్ తీసుకొని తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యామన్నమాట రూమ్కి. ఎందుకంటే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోవాలి. అండ్ ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడ డ్యూటీ చేసాము అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.